గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు దేవుని కృపను బట్టి బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నానండి. మీ యొక్క ప్రేమను బట్టి ఇక్కడ ఫర్ ఎవర్ రాడమిక్ మైల్డ్ మాస్క్ రబ్బర్ చూపిస్తున్నాను. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారండి. మరి ఇది వచ్చేసి మైల్డ్ మాస్క్ కూడా స్క్రబ్ కూడా ఈ రెండిటికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మనం మాస్క్ వేసుకొని అప్పటికప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకునే అలాగా కూడా వర్క్ చేస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అక్కడ కనబడుతున్నాయి. అల్లవీరా ఉంది, లెమన్ ఉంది, కుకుంబర్ ఉంది, రోజ్మేరీ ఉంది, తర్వాత క్యాలోమిన్ ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగా మనకు యూజ్ అవుతాయి. మరి ఇది స్కిన్ని క్లీన్గా, ఫ్రెష్గా, బ్రైట్గా ఉంచడంలో సహాయపడుతుందన్నమాట. నేను వాడి మీకు చెప్తున్నానండి. నేనేదో వాడకుండా మీకు చెప్పట్లేదు. ఈ ఈ ప్రోడక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయంటే డీప్గా క్లీన్ చేస్తుంది, డెడ్ స్కిన్ రిమూవల్ చేస్తుంది, తర్వాత ఆయిల్ కంట్రోల్ కూడా పెడుతుంది, ప్రొఫెస్గా క్లీన్ చేస్తుందన్నమాట. ఇది స్కిన్ బ్రైట్ కూల్గా ఉంచుతుందన్నమాట. ఇది చేసుకున్న తర్వాత లెమన్ స్కిన్ని క్లియర్గా ఉంచుతుంది, అలోవెరా స్కిన్ని సూట్ చేస్తుందన్నమాట. తర్వాత కుకుంబరు కూల్గా ఉంచుతుంది. మనం ఆల్ టైంలో కుకుంబర్ ఎండాకాలం తింటూ ఉంటాం కదండి. మనకు కూడా కుకుంబర్ కోసం కూడా చాలా బాగా తెలుసు కదా. క్యానింగ్ కేడ్ డర్ట్ని తీసేస్తుందన్నమాట. కంప్లీట్గా డర్ట్గా ఉన్నటువంటిదంతా కూడా తొలగిస్తుంది మన ఫేస్ మీద. ఇది ఎలా ఉపయోగించాలంటే ముందుగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత చిన్న మోతాదులో తీసుకొని ఫేస్ మీద అప్లై చేయాలండి. ఇది 15 to 20 అంటే 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. అలాగే ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత ఉంచితే తర్వాత జెంటిల్గా స్క్రబ్ చేసి వాష్ చేయండి. ఇలా పైకి అంటూ వాష్ చేసుకుంటే ఈ మైల్డ్ మాస్క్ స్క్రబ్బరు ఆయిల్ స్కిన్ వారికి బాగా ఉంటుందండి, బాగుంటుంది. పింపుల్స్ సమస్య ఉన్న వారికి హెల్ప్ చేస్తుందండి. తర్వాత డెంటిల్ ఉన్న వారికి మంచి ఆప్షన్ ఈ ఈ అలోవెరా. తర్వాత ఆలివ్స్కున్న మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే, ఒకవేళ మీకు నచ్చింది ప్రోడక్టు, మనం ఎన్నో వాడతాం కదండి. నా రిక్వెస్ట్ ఏంటి, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు వాడండి. మీరు వాడాక మీకు నచ్చితే మరొకటి తీసుకోండి. ఫస్ట్ మీకు నేను చూపిస్తానండి, నా చేతిపైన వేసుకొని చూపిస్తాను. ఎలా ఉంటుందో కూడా చూదురు. కనబడుతుందా అండి మీకు క్లియర్గా? ఇందులో బ్లాక్గా ఒక ఏమంటారండి, ఇట్లా తగులుతుంది మనకు స్కిన్కు. అలా ఉందండి. పెట్టుకున్నాను. ఎంత కూల్గా ఉంటుందంటే అండి చాలా బాగా, అసలు భలే అనిపిస్తుంది మీకు. నాకు పట్టుకునే వాళ్ళు లేక నేను ఒకదాన్ని ఇది చేస్తున్నానండి, అందుకని కొంచెం అదవుతుంది. ఇలా ఉందండి. ఇది క్లియర్గా చూపిస్తుంటున్నాను. ఇదండి పరిస్థితి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు డిఎం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు వెళ్తుందండి. మనమే చూస్తే మనమే బాగుంటే కాదు కదండి. అనేకులు కూడా చూసుకుంటే బాగుంటుంది. అనేకులకు ఇలాంటిది మంచి ప్రోడక్ట్స్ కోసం చెప్తా ఉంటున్నాను కదండి. మరి మీరు ఒక్కరే కాకుండా మీ లైక్ వలన అనేకులు కూడా చూడగలుగుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ కూడా ఇది వెళ్తుందండి. కాబట్టి చేస్తారు కదండి. ఇది ట్రై చేయండి. మనం వాడేది ఎంత కూల్గా ఎలా కనబడుతుందో అండి. కాబట్టి ఇంత క్లియర్గా చూపిస్తుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీకు ఇది కంపెనీ నుండే కావాలి అనుకుంటే నాకు చేయండి. లేదు మేము ఆన్లైన్ అక్కడక్కడ చూసుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. ఎందుకంటే నేను జెన్యూన్గా మంచి ప్రోడక్ట్స్ను మీకు పరిచయం చేస్తున్నాను. అటు ఇటు వెళ్ళి మాకు ఇలా కాలేదు, అలా కాలేదు అనకండి. నా ప్రోడక్ట్స్ను మీరు పర్చేస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు రిజల్ట్ చూసిన తర్వాతే మళ్ళీ నాతో మాట్లాడండి. ఎందుకంటే అంతేకాని మళ్ళీ మీరు అనుకుంటారు, అటు మేము కొన్నాము ఇదే ప్రోడక్ట్ని అటు ఇటు కొన్నాము మాకేమి రిజల్ట్ లేదు అని మాత్రం అనొద్దండి. నేను మంచి ప్రోడక్ట్స్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇది ఫర్ ఎవర్ నుండి. కాబట్టి మీరు ఆ దగ్గర పర్చేస్ చేసుకోండి. నేను మీకు ఎలా చేయాలి ఏంటన్నది కూడా క్లియర్గా చెప్తానండి. మీరు నాకు డిఎం చేయండి క్లియర్గా. థ్యాంక్స్ అండి.